నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. యుద్ధాల ట్రెండ్ మారుతోంది. లక్ష్యాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దేశాల కంటే దేశాది నేతలే గురిగా తుపాకీ గుండ్లు పేలుతున్నాయి. మూడో అంకురార్పణ అన్నట్టు ఆధిపత్యాలు చూపెడుతున్నాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లా కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి సమరశంకం పూరిస్తున్నాయి. రెండు బృందాలుగా కూటములు కట్టి కొట్లాడడం కాకుండా తమ దేశాల్లో యుద్ధం జరగకుండా మరో యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకుంటున్నాయి. ప్రత్యర్థి దేశాలను రెచ్చగొడుతున్నాయి. శత్రు దేశాల ఇమేజ్ను డ్యామేజ్ చేసే ఎత్తుగడలు వేస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మతపరమైన, వర్గపరమైన, కులపరమైన బలహీనతలను రెచ్చగొడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల సహాయంతో తిరుగుబాట్లను ప్లాన్ చేస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే యుద్ధ తంత్రాలను రచిస్తున్నాయి. నాడు రష్యా యుక్రెయిన్ కానీ, తర్వాత వెనుజులా కానీ, ఆపై ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు కానీ అలాంటివే. ఒక దేశ సైన్యాన్ని బలహీనపరిచేందుకు రకరకాల వ్యూహాలను అనుసరించడం మామూలే. వ్యూహరచన అనేది యుద్ధ కళలో ఒక ప్రధాన అంశం. యుగ యుగాలుగా జరిగిన యుద్ధాలన్నీ ఇవే చెప్తున్నాయి. ఒక సమయం, సందర్భం చూసుకొని శత్రువులను చిత్తు చేసే ఎత్తుగళ్లు చాలా కీలకం. దానికి కావలసిన తెలివితేటలను అన్నింటినీ కలుపుకొని వ్యూహరచన జరుగుతుంటుంది. ఎదుటివారి బలాన్ని, తమ బలాన్ని అంచనా వేసుకుంటూ ఊహల ఆధారంగా తగిన విధంగా నిపుణులు రకరకాల వ్యూహాలను పన్నుతున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సామాన్య మానవుడికి అర్థం కాదు, కానీ వాళ్లకు అంతు చిక్కదు. అమెరికా సాయుధ సంపత్తితో ఇరాన్ను చావు దెబ్బతీయాలన్న ఇజ్రాయిల్ నమ్మలేని నిజాలను ప్రపంచం ముందుంచింది. మొసాద్ అండర్ కవర్ ఏజెంట్లు ఇరాన్లో డాక్టర్లు, డెంటిస్టులుగా పనిచేస్తూ కొన్నేళ్ల కిందటే ప్రవేశించి ఆ దేశ అనుపానులను కనుక్కోవడం అనేది యుద్ధతంత్రానికే సరికొత్త నిర్వచనమిచ్చినట్టయింది. డెంటిస్టులు ముఖ్యంగా ఇరాన్ సైనిక, ప్రభుత్వ ఎలైట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. సాధారణ దంత పరీక్షల సమయంలో క్వాలిటీల ఫిల్లింగ్స్ లో ట్రాకింగ్ డివైజ్లు మార్చారు. అదేవిధంగా గ్యాస్ట్రో డాక్టర్లు కూడా అంతే. తమ ఎలైట్ పేషెంట్లలో ఇలాంటి డివైజెస్లు ఇంప్లాంట్ చేశారు. ఇదేముంది, అంతా మామూలే. ఎక్కడైనా జరిగేదే కదా అనుకుంటున్నారా? అసలు కథంతా ఇక్కడే ఉంది. డివైజ్ ఇంప్లాంట్లోనే అసలు కోణాన్ని ఆవిష్కరించింది ఇజ్రాయెల్. ఎక్కడ ఉన్నారో నిమిష నిమిషానికి తెలుసుకొని మిసైల్ దాడులు చేసింది. ఆ మొదటి క్షణాల్లోనే 400కు పైగా ఇరాన్ ఎలైట్ సైనికులు, ప్రభుత్వ పెద్దలు హతమయ్యారంటే అదేమంత చిన్న విషయమేమీ కాదు. ఎక్కడ దాక్కున్నారో ఖచ్చితంగా ఎలా తెలిసిందన్నది ఒక కారణంగా చెప్తున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఇది యుద్ధ చరిత్రలోనే అత్యంత షాకింగ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్. ఈ కంటెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఖమేనీ ఆయన కుటుంబం ఉన్న భవనాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేసి కొట్టిన తీరు ఆశ్చర్యమే. అంత పర్ఫెక్ట్, యాక్యురేట్ సమాచారం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎలా తెలిసిందనేది అసలు ప్రశ్న. ప్రపంచం ఎన్నడూ చూడని ఒక వింత యుద్ధానికి ఇరాన్ అణుకేంద్రం వేదికైంది. ఎటువంటి శబ్దం లేదు, విమానాల మోత లేదు, కనీసం ఒక్క సైనికుడు కూడా సరిహద్దు దాటలేదు. కానీ ఇరాన్ గర్వంగా చెప్పుకునే వేల సంఖ్యలోని యురేనియం సెంట్రిఫ్యూజులు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. ఏం జరుగుతుందో అక్కడ పనిచేసే శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు. కానీ పెను విస్ఫోటనం జరిగింది. దీన్నే యుద్ధ భాషలో సక్సినేట్ అంటారట. సక్సినేట్ అనేది సాధారణ కంప్యూటర్ వైరస్ కాదు. ఇది ఒక డిజిటల్ మిసైల్. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి రహస్యంగా అభివృద్ధి చేసిన
ఈ సైబర్ ఆయుధం కూడా ఉంది. ఆపరేషన్ ఒలింపిక్ గేమ్స్. దీని టార్గెట్ ఏంటంటే ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకోవడం. ఇంత చెప్తున్నాం సరే, కానీ అసలు ఆపరేషన్ ఎలా జరిగింది? సైలెంట్ స్ట్రైక్ ఎలా సాధ్యమైంది? ఇరాన్ అణుకేంద్రం ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యలేదు. అలాంటప్పుడు వైరస్ లోపలికి ఎలా వెళ్ళగలిగింది? సరే, వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వైరస్ వెంటనే దాడి చేయలేదు. కొన్ని నెలల పాటు సిస్టంలను గమనించింది. అక్కడ ఉన్న ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్స్ అనే పరికరాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే సెంట్రిఫ్యూజుల వేగాన్ని నియంత్రించింది. భౌతిక యుద్ధం కంటే సైబర్ యుద్ధం ఎంత శక్తివంతమైందో ఇది నిరూపించింది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. సైన్యం తక్కువగా ఉన్నప్పుడు ఎదుటి సైన్యం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఏం చేయాలి? తమ తక్కువ సైన్యం ఎక్కువ సైన్యాన్ని గెలవడానికి వ్యూహరచన చేయాలి. శత్రువును నిర్భయంగా ఎదుర్కోవడానికి వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పడానికి పథకాలను అమలు చేయాలి. ఇలా పలు వ్యూహాలతో యుద్ధాన్ని గెలిచేందుకు శ్రమించడం ఒక తంత్రం. ఒకరు ఒక వ్యూహం పన్నితే అందుకు విరుగుడుగా మరొక వ్యూహం రచించడమే అసలైన యుద్ధనీతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జరిగింది అదే. మనం చరిత్రలో చూసినట్లు సైన్యమంతా ఒకే చోట మోహరించి యుద్ధం చేయడం లేదు. సైన్యం మోహరించి పోరాటం చేస్తున్న ఒక ప్రాంతంలోనే కాకుండా మరో దిక్కున హఠాత్తుగా ఏర్పడే పరిణామాల కారణంగా 2 లేదా 3 దిక్కులు చేసే పోరాటాన్ని చేస్తున్నారు. దీన్నే వార్ లాంగ్వేజ్ లో 2 ఫ్రంట్ వార్, 3 ఫ్రంట్ వార్ అంటారు. ఇదంతా ప్రపంచ యుద్ధాల సమయం నుంచే ప్రారంభమైంది. తాజాగా ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరం చేసేందుకు మానవ హక్కుల సంస్థలను, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నాయి. తమకు నచ్చని ప్రభుత్వాన్ని కూలగొట్టి తమ చేతిలో కీలుబొమ్మగా ఉండేందుకు అంగీకరించే వారితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లబ్ధి పొందుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఆ 2 దేశాల మధ్య పరస్పర భావ వైరుధ్యాల కారణంగా జరుగుతున్నాయంటే నమ్మలేం. నిజమే, 2 ఇస్లామిక్ దేశాలైనప్పటికీ వారి మధ్య విషయాలలో తీవ్రమైన విభేదాలున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నది కూడా ప్రత్యక్ష యుద్ధమేం కాదు. అమెరికాను అడ్డు పెట్టుకుని ఇరాన్ మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. గ్లోబల్ సౌత్ గా ప్రపంచానికి తెలిసిన ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న అంతర్యుద్ధాలు, పరస్పర యుద్ధాల వెనుక ఉన్నది కూడా అమెరికా, ఐరోపా శక్తులే. అసలు టార్గెట్ బ్రిక్స్ దేశాలే. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, వెనిజులా, పాకిస్తాన్. ఇలా ఏ యుద్ధానికైనా ఇదే తంత్రం. వెనిజులాలో చైనా పెట్టుబడులు పెట్టింది. డిస్కౌంట్తో ముడిచమురు కొంటూ వచ్చింది. అది డాలర్ కానీ యువాన్ కానీ చెల్లించకుండా. బదులుగా వెనిజా దేశంలోని చైనా ఉత్పత్తులన్నీ డంపు చేస్తూ వస్తోంది. మొబైల్ ఫోన్లు, కార్లు, ట్రక్కులు, మెడిసిన్స్, వైద్య పరికరాలు, రోడ్లు, వంతెనలు, ఇలా పెద్ద లిస్టే ఉంది. వెనిజులా నుంచి డిస్కౌంట్లో ఆయిల్ కొంటున్న ట్రేడ్ డెఫిసిట్ వెనిజులా వైపే ఉంటూ వచ్చింది. వెనిజులా చైనాకి ఎగుమతి చేసేవి తక్కువే, చైనా నుండి దిగుమతి చేసుకునేవే ఎక్కువ. ఫలితంగా చైనా వెనిజులాకి ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేకుండా చూసుకుంది. ఆఫ్రికా దేశాలతో చేసుకుంది చైనా. అమెరికా నేరుగా బ్రిక్స్ దేశాలతో తలబడకుండా బ్రిక్స్ దేశాలకి వాణిజ్యపరంగా లాభం చేకూర్చే ఏవైతే దేశాలున్నాయో వాటిని టార్గెట్ చేస్తోంది. వెనిజులాని స్వాధీనం చేసుకుని డిస్కౌంట్ ఆయిల్ ని చైనాకు అందకుండా చేసింది అమెరికా. అలా అని వెనిజులా నుంచి ఆయిల్ కొనకుండా ఆపలేదు. ఆయిల్ కొనవచ్చు, కానీ డాలర్స్ తో కొనాలి ఏ దేశమైనా. చైనా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ధరతో ఆయిల్ కొనేది ఇరాన్ దగ్గర నుంచి. ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో చైనా $500 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఇరాన్తో చైనా చేసే వాణిజ్యంలో $4 బిలియన్ మొత్తం సర్ప్లస్ లో ఉంది. ఇరాన్ ఆయిల్ ని తప్పిస్తే మిగతా వాటితో పోలిస్తే చైనా ఎక్కువ లాభపడుతోంది. అయితే అమెరికా లక్ష్యం ఇరాన్ నుండి చైనాకి ఆయిల్ సప్లై ఆపేయడం. ఒకవేళ చైనా కొనాల్సి వస్తే డిస్కౌంట్ తో కాకుండా మార్కెట్ రేట్ తో డాలర్లతో కొనేలా చేయడం.
ఇరాన్ ఇప్పుడు పెద్ద సమస్య కూర్చుంది. అటు క్రెమిన్లకి, ఇటు బీజింగ్కి. యుద్ధ నివారణ చర్యలలో భాగంగా జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. యుద్ధాన్ని నివారించేందుకు అమెరికా ఇరాన్కి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇరాన్ తన 3 న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయిన ఫార్దో, నటాంజ్, ఇస్ఫహాన్లని శాశ్వతంగా మూసివేయాలని సూచించింది. అయితే ఈ అమెరికా చేసిన అన్ని ప్రతిపాదనలు ఇరాన్ తిరస్కరించింది. శుద్ధి చేసిన యురేనియం అమెరికాకి అప్పచెప్పినా తన మీద దాడి చేయిస్తానని ఇజ్రాయెల్కి తెలియని విషయమేమీ కాదు. కాకపోతే అమెరికా ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది. ట్రంప్ సలహాదారులలో ఎవరూ ఇరాన్ మీద దాడి చేయడానికి ఇష్టపడలేదు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ మీద ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి ఈసారి భారీగానే నష్టపోవచ్చు. ప్రస్తుతం ఇరాన్ వద్ద 400 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అవి పూర్తిగా ఇజ్రాయెల్ మీదే ప్రయోగించకుండా ఉండాలంటే మొదట వాటిని నిల్వ ఉంచిన ప్రదేశాలని నాశనం చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్కి ఇరాన్లోని ప్రభుత్వ వ్యతిరేక ప్రజల నుండి ఇంటెలిజెన్స్ వస్తుండడం ఒకటే పెద్ద అడ్వాంటేజ్. ఏమైనా పశ్చిమాసియాల యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ వార్ అంతకంతకు తీవ్రమవుతున్నది. ఇరాన్ కౌంటర్ స్ట్రైక్స్ తో ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ బేస్లు దద్దరిల్లాయి. కువైట్, ఖతర్, దోహా, అబుదాబి, బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ మిస్సైల్స్ తో దాడులు చేసింది. పశ్చిమాసియా బగ్గుమంటోంది. ఇప్పుడు ఇరాన్తో అణు ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు అనూహ్యంగా దాడికి దిగాయి. టెహరాన్ ఉత్తరాన 30 ప్రాంతాల్లో మిస్సైల్ దాడులు జరిగాయి. దక్షిణ ఇరాన్లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. దాడుల్లో మొత్తంగా 1000 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా 8 దేశాలపై ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఇరాక్లోని అమెరికా కాన్సులేట్ ను ఇరాన్ పేల్చేసింది. డ్రోన్ దాడులతో దుబాయ్ దద్దరిల్లింది. ప్రఖ్యాత పామ్ జుమేరా హోటల్ పై డ్రోన్ దాడి జరిగింది. బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయించారు. ఇరాన్, ఇజ్రాయెల్లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతుండటంతో అక్కడి ఇండియన్స్ కు భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్స్ ను పాటించాలని సూచించింది. ఖమేనీని చంపాలని ఇరాన్ సుప్రీం లీడర్ జరిపాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమపై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున మిసైల్ దాడులకు దిగింది. పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్తో పాటు బహ్రెయిన్, కువైట్, సౌదీ, ఇరాక్, ఖతర్, జోర్డాన్, యుఏఈ దేశాలలో 14 యుఎస్ స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 500 మందికి పైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఎమర్జెన్సీ
దీంతో పలు నగరాల్లో రోజంతా సైరన్లు మోగాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హర్ముజు జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. గల్ఫ్ అమెరికా మిత్ర దేశాల్లోని పలు స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అక్కడి అధికారులు మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుండగా ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్పై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే జరిపిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి అమీర్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్ పౌరా కూడా మృత్యువాత పడ్డారు. దీంతో ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. మరోవైపు ఇరాన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తుండగా ఇరాన్పై ఇంకా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్లోని 30కి పైగా స్థావరాలను లక్ష్యాలుగా చేసుకున్నామని, తమ లక్ష్యాల్లో ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు, ఇరాన్ పాలకులు, సైనిక కమాండ్ కేంద్రాలను టార్గెట్ గా చేసుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు చెబుతున్నాయి. ఇరాన్ మాత్రం అమెరికా ఇజ్రాయెల్ దుశ్చర్యపై మండిపడుతోంది. ఖమేనీ మృతిని ఇరాన్ కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఆయన మరణం మహానేరంగా అభివర్ణించింది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ స్పష్టం చేసింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ అందులో భాగంగా ఇజ్రాయెల్ నగరాలపై డ్రోన్లతో విడుచుకుపడింది. జెరూసలేంపై దాడులతో ఆ దేశ ఉత్తర ప్రాంతంలో సైరన్ శబ్దాలు మోగించి అలర్ట్ గా ఉండాలని ఇజ్రాయెల్ పౌరులను సూచించింది. కొన్ని డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసింది. ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా విరుచుకుపడుతోంది. దుబాయ్లోని జబల్ అలీ పోర్ట్, అబుదాబిలోని అల్దఫ్రా ఎయిర్ బేస్, దోహాలోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఇలా అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు పాల్పడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్ అమెరికా సైనిక చర్యలకు ప్రతీకార దాడులతో కౌంటర్ ఇస్తోంది ఇరాన్. సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు నిరసనగా దాడులతో సమాధానం చెబుతోంది. తాజాగా కువైట్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై విరుచుకుపడింది. ఈ దాడుల కారణంగా రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. గల్ఫ్ ప్రాంతానికి ప్రధాన ఆదాయ మూలమైన ఆయిల్ సరఫరా దెబ్బతింది. ఇటు బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో రాకెట్ల వర్షం కురిపించింది. సైప్రస్లోని బ్రిటన్ నౌకదళ స్థావరంపై డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. టెహ్రాన్ బలగాల దాడులతో ఇజ్రాయిల్లోనూ సైరన్ల మోతమోగుతోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకుంటుందని ఐడిఎఫ్ వెల్లడించింది. అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఇరాన్ అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్లో ఉన్న పలు అణు కేంద్రాలపై దాడి చేసిన ఇజ్రాయెల్ నటాన్జ్ అణుశుద్ధీకరణ కేంద్రంపైన అటాక్ చేసింది. ఆ కేంద్రంపై పలుమార్లు తీవ్రంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. నటాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో పొగ వస్తోంది. న్యూక్లియర్ కేంద్రం పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు కొనసాగుతున్న క్రమంలో కువైట్లో యుద్ధ విమానం నేలకూలింది. F-15 ఫైటర్ జెట్ మంటల్లో చిక్కుకొని కింద పడింది.
అందులో ఉన్న 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ జెట్ అమెరికా నుంచి వచ్చిందా, ఇజ్రాయెల్ పంపిందా అనేది క్లారిటీ లేదు. ఈ ఘటనపై కువైట్ రక్షణ శాఖ ప్రకటన చేసింది. పలు యుఎస్ మిలిటరీ విమానాలు కూలిపోయాయని వెల్లడించింది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి వాటిల్లో ఉన్న సిబ్బందిని రక్షించామని పేర్కొంది. అయితే అవి కోరడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్పై చేస్తున్న దాడుల ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పడనుంది. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ రివెంజ్ అటాక్స్ కు దిగింది. ఇజ్రాయెల్, అమెరికాలకు మద్దతు పలుకుతున్న దేశాలపైన విరుచుకుపడుతోంది. ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇరాన్, యుఏఈ దాడుల నేపథ్యంలో హర్ముజు జలసంధిని ఇరాన్ దళాలు మూసివేశాయి. ఈ హర్ముజు జలసంధిని మూసివేయడంతో దాని ప్రభావం భారత్ పై పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం ఈ హర్ముజు జలసంధి నుంచే జరుగుతుండగా ఇప్పుడు దాన్ని మూసివేయడం ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పటికే హర్ముజు జలసంధి మూసివేయడంతో వేల నౌకలు సముద్రంలోనే చిక్కుకున్నాయి. దీంతో లక్షల కోట్ల వాణిజ్యం స్తంభించింది. మొత్తంగా ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దాడి కారణంగా చమురు శుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఘటన నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల్లో ఆయిల్ రిఫైనరీలు భారీగా ధ్వంసమవుతుండటంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికలతో భద్రతా విషయంలో పలు సూచనలు చేసింది. ప్రో ఇరాన్ రాడికల్ ప్రసంగాలపై నిఘా ఉంచాలని పేర్కొంది. విద్వేషపూరిత పోస్టులు, తప్పుడు ప్రచారాలపై మానిటరింగ్ పెంచాలని తెలిపింది హోంశాఖ. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని వెల్లడించింది. కమ్యూనల్ టెన్షన్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.